ఈరోజు మనము రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల నుండి కొన్ని 2 మార్కుల ప్రశ్నలు నేర్చుకుందాం. ముందుగా ప్రశ్న 1. 2x - ky + 3 = 0, 4x + 6y - 5 = 0లు సమాంతర రేఖలైతే k విలువ కనుగొనుము. దత్త రేఖీయ సమీకరణాలు 2x - ky + 3 = 0 మొదటి సమీకరణం, 4x + 6y - 5 = 0 రెండవ సమీకరణం. పై రేఖీయ సమీకరణాలు ప్రామాణిక రూపంలో కలవు కాబట్టి a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 సమీకరణములతో పోల్చగా a1 = 2, b1 = -k, c1 = 3, a2 = 4, b2 = 6, c2 = -5. ఇప్పుడు a1/a2 నిష్పత్తి కనుక్కుంటే 1/2, b1/b2 -k/6, c1/c2 3/-5. పై రేఖలు సమాంతర రేఖలు కాబట్టి a1/a2 = b1/b2 ≠ c1/c2 అవుతుంది. ఇప్పుడు a1/a2 విలువ b1/b2 విలువను ప్రతిక్షేపించగా -k/6 = 1/2. అడ్డుగుణకారం చేస్తే -2k = 6, 2k = -6/2 -3. కావున k = -3 అవుతుంది. రెండవ ప్రశ్న 3x + 2y = 11, 2x + 3y = 4 సమీకరణాలను తొలగింపు పద్ధతి ద్వారా సాధించండి. దత్త రేఖీయ సమీకరణాలు 3x + 2y = 11 మొదటి సమీకరణం, 2x + 3y = 4 రెండవ సమీకరణం. తొలగింపు పద్ధతి ద్వారా సాధించాలంటే x లేదా y గుణకాలను మనం సమానం చేయాలి. కావున x గుణకాలను సమానం చేయాలంటే సమీకరణం 1ని 2 చేత, సమీకరణం 2ను 3 చేత గుణించాలి. అనగా 3x + 2y = 11 × 3, 2x + 3y = 4 × 2 అవుతుంది. పై సమీకరణాలను క్రింది విధంగా మార్పు చెందుతాయి. 6x + 4y = 22, 6x + 9y = 12. ఇప్పుడు 1 నుండి 2ను తీసివేయగా రెండో సమీకరణం యొక్క గుర్తులు మార్చి కలపాలి. అనగా 6x + 4y = 22, 6x + 9y = 12. తీసివేసినప్పుడు +6x -6x +9y -9y +12 -12గా మార్పు చెందుతాయి. ఇప్పుడు 6x క్యాన్సిల్ అవ్వగా 4y - 9y = -5y = 10, 5y = -10. కావున y -10/5 అనగా y విలువ -2 అవుతుంది. ఇప్పుడు y -2 విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా 3x + 2y = 11, 3x + 2y = 11లో y స్థానంలో -2 ప్రతిక్షేపించగా 3x - 4 = 11 అవుతుంది. సో 3x = 11 + 4 అనగా 3x = 15. కావున x విలువ = 15/3, 3 5లు. కావున x = 5.
కావున దత్త రేఖీయ సమీకరణాల యొక్క సాధన 5, -2 అవుతుంది. ధన్యవాదములు.